సంఖ్యాకాండము 6వ అధ్యాయము సంఖ్యాకాండము 6వ అధ్యాయము 23, 24 వాక్యాలు మనం చదువుకుందాం. అక్కడ ఈ రీతిగా రాయబడి ఉంది, చదువుకుందాం. మీరు ఇశ్రాయేలీయులను ఇలాగు దీవింపవలెను. ఈ బాగా చూడండి, ఇక్కడ మనం చదువుకున్నటువంటి వాక్య భాగంలో యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. అందరూ చెప్పండి నాతో, యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ఈ నెలలో దేవుడు మన పరిచర్యని, మనల్ని దేవుడు ప్రేమించి మనకిస్తున్నటువంటి వాగ్దానం ఇది. ఏంటి అనంటే, ఆయన నిన్ను కాపాడే దేవుడు. మొదటిగా ఆశీర్వదిస్తాడట, రెండవది కాపాడుతాడు అంటున్నాడు. ఎవరిని కాపాడుతాడు అనంటే ఇశ్రాయేలీయులను. ఎవరినంట? ఇశ్రాయేలీయులు. అంటే రెండు రకాల ఇశ్రాయేలీయులు ప్రజలు ఇక్కడ మనకు కనబడతారు. ఒకటి శరీర సంబంధమైన ఇశ్రాయేలీయులు, అంటే దేవుని మాట విననివారు, సేవకుని మాట విననివారు, వాక్యాన్ని గ్రహించనివారు, ప్రార్థనలో పట్టుదల లేనివారు. మందిరానికి వస్తారు, వాటి ప్రకారముగా నడిపించబడలేని వారు, ఆత్మానుసారంగా ప్రవర్తించలేని వారు, శరీరానుసారంగా ప్రవర్తించేవారు. ఏమండి, ఈ లోక సంబంధమైన ఇశ్రాయేలీయులు, వారి ప్రయాణం ఈ రీతిగా కొనసాగుతుంది. మరి ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు ఎలాగుంటారు అని అంటే, ప్రార్థనలో పట్టుదల, ప్రార్థనలో నిష్ఠ, ప్రార్థనలో నిష్ఠ, ప్రార్థనలో గరిష్ట. ఏమండి, ఆత్మయందు తీవ్రత గలవారై, ఆసక్తి కలిగి, మందిరమును విడిచిపెట్టక ప్రతి దినం క్రమం తప్పకుండా దేవుని మందిరానికి వస్తూ వాక్యము ద్వారా, ప్రార్థన ద్వారా వారి వారి ఆత్మీయ జీవితాలని బలపరుచుకుంటూ పక్షిరాజు వలె వారి పైకి ఎగురుతూ ఉండే అనుభవంలో ఉండే వారే ఈ యొక్క ఆత్మ సంబంధమైన ఇశ్రాయేలీయులు. వారితో ఎలాగో చెప్పమంటున్నాడు, మోషేతో చెప్తున్నాడు. ఏమని? 22వ వాక్యంలో యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇలాగనుము. దేవునికి స్తోత్రం. అహరోను ఎవరు? యాజకుడు. అతని కుమారులతో ఇలాగు. ఎందుకనంటే యాజకులతోనూ, సేవకులతోనూ, సంఘముతోనూ ఈరోజు దేవుడు మనతో, ఈ జూలై మాసములో దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఈ జూలై మాసములో ప్రభు సన్నిధిలోకి వచ్చినటువంటి దేవుని ప్రజలారా, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాను, రెండవది కాపాడుతాను. మన దేవుడు ఎవరు అనంటే ఆశీర్వదించే దేవుడు, రెండవది కాపాడే దేవుడు. ఆయన ఆశీర్వదించాలి అనంటే ఆయన మాట వింటే ఆయన నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆయన ఆజ్ఞలను బట్టి నడుచుకుంటే ఆయన నిన్ను కాపాడుతాడు. రెండు రకాల ఆశీర్వాదాలు ఉన్నాయి. ఇప్పుడు ఏమైంది? ఉన్నాయి రెండు రకాల ఆశీర్వాదాలు ఇక్కడ మనకి కనబడుతున్నాయి. రెండు రకాల ఆశీర్వాదాలు. అవి రెండు, ఒకటి ఆశీర్వాదం, రెండవది కాపాడుతాను అంటున్నాడు. ఇవి రెండు చాలా అవసరం మనిషికి. ఇవి రెండు లేకపోతే మనిషి జీవితం శూన్యం. ఇవి రెండు లేకపోతే దేవుడు ఏ మనుషుని కూడా ఆశీర్వదించలేడు. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. నోరులు ఉన్నాయా? మరి చెప్పండి.
దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆశీర్వదిస్తేనే యాకోబుతో దేవుడు అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ, ఏమంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే కానీ నిన్ను వదిలిపెట్టను. అంటే యాకోబుకి ఎవరి ఆశీర్వాదం మీద గురి ఉంది అంటే దేవుని ఆశీర్వాదం మీద ఉంది గురి. దేవుని ఆశీర్వాదం లేకపోతే నేను బ్రతికినా ఒకటే, చచ్చిపోయినా ఒకటే. చూడండి, ఆ మాట చెప్తాడు ఆదికాండం 28వ అధ్యాయం, ఆదికాండము 28వ అధ్యాయము 20వ వాక్యం, నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమముగా వచ్చినట్లు నాకు తోడై ఉండి నేను వెళ్ళుచున్న మార్గములో నన్ను కాపాడి తినుటకు ఆహారమును ధరించుకున్నటకు వస్త్రములను నాకు దయచేసిన యెడల యెహోవా నాకు, అదిగో చూసారా, దేవుణ్ణి ఆశీర్వాదాన్ని కోరుకుంటున్నాడు, తోడై ఉండమని కోరుకుంటున్నాడు. అంటే యాకోబు దేవుని మాటకు లోబడ్డాడు. యాకోబు దేవునికి పూర్తిగా దేవుని ఆధీనంలోకి వెళ్ళిపోయాడు. అందుకని అంటున్నాడు, నేను వెళ్ళుచున్న మార్గం అంతట్లో నీవు నాకు ఏమై ఉండమంటున్నాడు, తోడై. మనం కూడా బయటికి వెళ్ళేటప్పుడు చాలామంది ప్రయాణమై వెళ్ళేటప్పుడు ఈ ప్రార్థన చేయరు. అయ్యా మేము ప్రయాణమై వెళ్తున్నాం, మాకు వెనక ముందు దేవదూతలను ఉంచండి, మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో అక్కడికి చేరేంత వరకు నీ దూతల్ని మాతో ఉంచండి అని చెప్పి కొంతమంది, చాలామంది ప్రయాణం చేయరు. బైక్ ఎక్కిన, కారు ఎక్కిన, ఫ్లైట్ ఎక్కిన, నడుచుకుంటూ వెళ్తున్నా, ఇంటిలో నుండి గుమ్మం దాటి వెళ్ళేటప్పుడు గుమ్మంలోనే ఉండి నిలబడి ఒక 2 నిమిషాలు ప్రార్థన చేసుకొని, మరలా దేవుడు ఆ ప్రాంతానికి క్షేమంగా తీసుకెళ్ళిన తర్వాత అక్కడ ప్రార్థన చేసుకొని, మరలా అక్కడి నుంచి బయలుదేరేటప్పుడు మరలా ప్రార్థన చేసుకొని, మరలా ఇంటికి వచ్చేంత వరకు కూడా నువ్వు ప్రార్థనతోనే. ఎందుకంటే నీ మార్గం అంతట్లో ఆయన నిన్ను కాపాడాలంటే, ఆయన నిన్ను ఆశీర్వదించాలంటే, ఆయన నీ జీవితాన్ని అనుక్షణం ప్రతిక్షణం కాపాడాలంటే నువ్వేం చేయాలో తెలుసా? నీవు ఆయనకు లోపడాలి, ఆయన మాటను ఆయనకు అంగీకారంగా ఉండాలి. ఆ విధమైన ఆశీర్వాదం. అందుకని అబ్రహాముతో కూడా 12వ అధ్యాయంలో మనం చదివితే అబ్రహాము కూడా దేవుని మాటకు లోపడ్డాడు. అందుకే అబ్రహాము దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. మోషేతో చెప్తున్నాడు దేవుడు, అహరోన్ని అతని కుమారుని ఆశీర్వదించు. ఎందుకంటే అహరోను దేవుని సేవకుడు, అహరోన్ని ఆశీర్వదిస్తానని చెప్పు, అతని కుమారుని ఆశీర్వదిస్తానని చెప్పు, కాపాడుతానని చెప్పు. ఆ తర్వాత 25లో కూడా యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి ఏం చేస్తాడంట, నిన్ను కరుణిస్తాడంట. సంఖ్యాకాండంలో. నా ప్రియమైన దేవుని పిల్లలారా, తర్వాత అంటాడు 26లో కూడా, ఆయన వారిని ఆశీర్వదించెదను, కాపాడుతాను. 2 రకాలు ఇవి. 2 కానీ లేకపోతే, ఆశీర్వాదం లేకపోతే నువ్వు ఐశ్వర్యవంతుడవు కాలేవు. సామెతల గ్రంథంలో మనం చదివితే యెహోవా ఆశీర్వాదమట ఐశ్వర్యం ఇస్తుందంట. ఏమిస్తుందంట? యెహోవా ఆశీర్వాదం ఏమిస్తుంది? ఐశ్వర్యం. ఆశీర్వాదం లేకుండా నువ్వు ఐశ్వర్యవంతుడు కాలేవు. ఆశీర్వాదం కావాలి, ఐశ్వర్యవంతుడు కావాలంటే దేవుని మాటకు లోబడాలి. ఎవరి మాటకమ్మా? చెప్పాలి. దేవుడి మాట పక్కన పెడతాం, సేవకుడి మాట మనం వింటున్నామా? చెప్పండి. సేవకుడి మాట. అబ్రహాము దేవుని మాట విన్నాడు కనుకనే ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే అబ్రహాము బయలుదేరి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాలో తెలియకుండానే వెళ్ళిపోయాడు. అందుని బట్టి దేవుడు అబ్రహాము నా మాట విన్నాడు కనుక అబ్రహాముకి ఏదైనా చేయాలనుకొని అబ్రహాముని అన్ని విషయాల్లో 24వ అధ్యాయం మనం చదివితే అబ్రహాముని అన్ని విషయాలలో
ఆశీర్వదించాడు. ఒక్క విషయం కాదు, అన్ని విషయాలలో ఇది లేదు అంటానికి లేదు. ప్రతి విషయంలో ఎక్కడ గుడారం వేస్తే ఆ స్థలాన్ని దేవుడు అబ్రహాంకి ఇచ్చేవాడు. ఎక్కడ స్థలం, ఎక్కడ గుడారం వేస్తే అక్కడికి వెళ్ళి బలిపీఠం కట్టేవాడు, ప్రార్థన చేసేవాడు, దేవుడిని స్తుతించేవాడు, దేవునితో మాట్లాడేవాడు. ఎందుకంటే పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు కనుక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు నా ఆశీర్వాదం ఎక్కడ పోతుందో తెలుసా? ఆశీర్వాదం ఎక్కడ పోతుందో తెలుసా? మాట వినుటలోనే ఆశీర్వాదం. దేవుడు చెప్పాడు, మోషే, యోనా నీనెవే పట్టణానికి వెళ్ళి సువార్త ప్రకటించంటే నీనెవేకి వెళ్ళకుండా ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషుకి వెళ్ళాడు. దేవుడు వెళ్ళమంది ఎక్కడికి? ఈయన వెళ్ళింది ఎక్కడికి? ఈరోజున చూడండి, దేవుని మాట, ఈరోజున సేవకుడి మాట వినకుండా, దేవుని మాట వినకుండా యోనా తనకిష్టం వచ్చిన దారిలో వెళ్ళాడు. అందుకే ఎత్తి సముద్రంలో వేయబడ్డాడు. చేప కడుపులో 3 రోజులు ఉన్నారు. చేప కడుపులో నాచు తిని బతికాడు. ఏం తిని? దేవుని మాట వినలేదు యోనా. ఈరోజున సంఘం కూడా సేవకుడి మాట వినట్లేదు. అందుకే కష్టాలు, కన్నీళ్ళు, రోగాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు. ఈరోజున ఎవరి మాట అంటున్నావు? సేవకుడి మాట వినట్లేదు, సేవకురాల మాట వినట్లేదు. ఎవరికి ఇష్టం వచ్చిన భక్తులు వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు. ఒకసారి ఒక దైవజనుడట ప్రార్థనా మందిరానికి వెళ్తూ ఉంటే ఆ వెళ్ళే దారిలో ఒక ఆమె బట్టలు ఉతుకుతూ ఉండంట. అప్పుడే బట్టలు పెట్టిందంట. అక్కడ ఆరాధన స్టార్ట్ చేస్తుంటే ఈ పాస్టర్ గారు వెళ్తున్నారంట. జాగ్రత్తగా వినాలి. అమ్మా, ప్రార్థన టైం అయింది కదా, ఇప్పుడు బట్టలు పెట్టావు, ప్రార్థనకు వచ్చే బట్టల తర్వాత ఉతుకుందు, ప్రార్థన పోతే మళ్ళీ రాదు కదా అంటే, వస్తానయ్య గారు అని చెప్పి అలాగ సేవకుడి మాట కాదని చెప్పి ఆరాధన మానేసి బట్టలు ఉతకడం ప్రారంభించింది. ఏమో బట్టలు తర్వాత ఉతుక్కుందు, ప్రార్థనకు వచ్చే తర్వాత ఉతుక్కుందు అమ్మ అని చెప్పేసి ఆ దైవజుడు చెప్పేసి వెళ్ళాడు. బాబు వస్తుంది కదా అనుకున్నాడు, వినాలమ్మ మాటలు. ఆరాధన ముగించుకొని తిరిగి ఇంటికి వచ్చే మరలా నడుచుకుంటూ వచ్చేసరికట అక్కడ ఉన్న దగ్గర టెంట్ వేసేసారు. వెళ్ళేటప్పుడు అస్తానయ్య గారు అని అన్న ఆమె చనిపోయి అక్కడ పడుకోబెట్టారు. ఓ బంధువులందరూ వచ్చేసారు. ఏంటి అని అంటే ఆ బట్టలు పెట్టేటప్పుడు అంటే ఆ బట్టల్లోనే తాచుపాము ఉందంట. ఏ పాము? ఆ బట్టలు మరి ఎక్కడుందో తెలీదు. ఆ బట్టల్లో కాచుకొని ఉంది తాచుపాము. దైవజనుడు చెప్పాడు, అమ్మా బట్టల తర్వాత ఉతుక్కుందు, వచ్చే బట్టల తర్వాత ఉతుక్కుండు, వచ్చే ప్రార్థన టైం అవుతుంది, వస్తానయ్య గారు అని అంది. ఏమో ఎల్లుంటే ఆ ప్రమాదం తప్పేదేమో. దైవజనుడు ద్వారా దేవుడు మాట్లాడతాడు. ఇక్కడ కూడా అంతే. మోషే ద్వారా దేవుడు అహరోనుతో అతని కుమారులతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ రోజున విశ్వాసుల క్షేమం కొరకు దైవజనుడు మాట్లాడతాడు. దైవజనుడు మాట, సేవకురాల మాట వింటే ఏదైనా దేవుడు వాళ్ళ బాగు కోసమే చెప్తాడు. ఈ రోజున నేటి సంఘాలు భ్రష్టత్వానికి వెళ్ళిపోవడానికి, విశ్వాసములో సన్నగిల్లిపోవడానికి, విశ్వాసములను తొలగిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? సేవకుని మాట వినడం లే. మా రోజు ఆ సేవకుడి మాట వింటామే బతికేది. ఏదైతే పనిగా పెట్టుకుందో ఆ పనే ఆ అమ్మాయి ప్రాణం తీసింది. దేవుని కంటే ఎక్కువగా మనం ఏది ప్రేమించకూడదు. భక్తి విషయంలో మాత్రం రాజీ పన్ను. ఎందుకంటే భక్తి మనల్ని పరలోకానికి నడిపించేది. నేను ఎవ్వరు పరలోకం తీసుకెళ్ళను, నేను కూడా తీసుకెళ్ళను. మీ ఇంట్లో మీ భర్తలు, మీ భార్యలు, మీ పిల్లలు ఎవడు మిమ్మల్ని పరలోకాన్ని తీసుకెళ్ళడు. ఎవరు తీసుకెళ్తారు మిమ్మల్ని? మీ భక్తే. చాలామంది అంట విశ్వాసము నుండి తొలగిపోతున్నారని. చూడండి, హెబ్రీ పత్రికలో ఉంటుంది ఆ మాట. చూడండి, హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు చాలా చక్కటి విషయాలు తెలియపరుస్తాడు. చూడండి, వారి విశ్వాసము నుండి వారు తొలగిపోతున్నారట. విశ్వాసము నుండి వారు తమను తామే
తొలగిపోతున్నారు. ఎందుకని? విశ్వాసం నుండి ఎందుకు తొలగిపోతున్నారు? పదకొండవ అధ్యాయం 11వ అధ్యాయంలో 33 చదువమ్మా. వారి విశ్వాసము ద్వారా రాజ్యాలను జయించిరి, నీతి కార్యములను అది కాదమ్మా, విశ్వాసము నుండి వారు తొలగిపోయిరి అనే మాట మనకి కనబడుతుంది. విశ్వాసము నుండి ఎప్పుడు పోతుంది విశ్వాసం అంటే? విశ్వాసం మనకి ఎప్పుడు కలిగిద్దండి? వినుట వలన విశ్వాసం కలిగిద్ది. యోన వినలేదు, ఆ సహోదరి మాట వినలేదు, అందుకే దేవుని మాటకు వ్యతిరేకంగా ప్రవర్తించింది. కనుకే ఆ రోజున యోనాను బట్టి వారందరూ కూడా శిక్షించబడ్డారు. ఒకటి గుర్తుపెట్టుకోండి అమ్మా, ఇటు చూడండి. దేవుని సేవకుడు మాట, దేవుని మాట కానీ మనం వినకపోతే ఒకరిని బట్టి కుటుంబం అంతా శిక్షించబడింది. అర్థమవుతుందా? యోన ఒక్కడిని బట్టి దేవుడు ఏం చేశాడు? సముద్రంలో మొత్తం తుఫాను రప్పించాడు. మిగతా వాళ్ళందరూ దేవుడికి ప్రార్థన చేస్తున్నారు. ఒక్కడి చేస్తే ఆ ఒక్క తప్పు కుటుంబం అంతటి మీదకి ఆ శాపం వచ్చేస్తుంది. నువ్వు ప్రార్థన చేస్తే కుటుంబం తప్పించబడుతుంది. యోన ఒక్కడే వెళ్ళిపోయి సువార్త ప్రకటించాడు కనుకనే ఆ నీనేవే పట్టణం అంతటిని కూడా దేవుడు కాపాడాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని మాట వినాలి. దేవుని మాట వినకపోతే ఏ కోసాను కూడా దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. ఏం చెప్పాను చెప్పండి అమ్మ, ఇప్పుడు ఏం చెప్పాను చెప్పండి? మోషేతో దేవుడు చెప్పాడు, వెళ్ళి అహరోన్ని అతని కుమారుల్ని నువ్వేం చేయాలి? ఆశీర్వదించి వెళ్ళి నేను వాళ్ళని కాపాడుతానని చెప్పు. ఇప్పుడు దేవుడు నాకు కూడా చెప్పి ప్రియాంక దగ్గరికి వెళ్ళి మాట చెప్పాను అన్నాడు అనుకో, ఆ మాట నీకు చెప్పాలి, లిల్లీ దగ్గరికి వెళ్ళి చెప్పాలి అని అంటే అహరోను అతని కుమారులు దేవుని పట్ల ఎలా నడిపించబడ్డారో ఆ విధానాన్ని దేవుడు గుర్తు చేసుకొని వెళ్ళు. మిమ్మల్ని అడుగుతాను, ఈరోజు అహరోను లాంటి పరిచర్య, అతని కుమారులు లాంటి ప్రతిష్టత మీకుందా? అహరోను యాజకుడు ధూపార్తిని చేత పట్టుకునేవాడు. అతని కుమారులు కూడా చక్కగా దేవుని యొక్క ఆధిపత్యం, అందుకని వారి మీదంట సన్నిధి కాంతి ప్రకాశింపజేస్తాడంట. ఆయన సన్నిధిని అంటే ఆయన సన్నిధిలో ఉన్న మేలులు ఆశీర్వాదాలన్నీ వారి మీద ఒక ప్రకాశమానంగా ప్రకాశింపజేస్తాను. ఈ రోజున మనకి ఎలా ఉంది? శుక్రవారం ప్రార్థన, బుధవారం స్త్రీల కూటం, ఇంటి దగ్గర ఉదయం సాయంత్రం ప్రార్థన, ఏమండి శనివారం ఉపవాస ప్రార్థన, శనివారం రాత్రి ఆ పరిశుద్ధాత్మ కూడిక, ఆదివారం పునరుద్ధాన ఆరాధన, క్రమం తప్పకుండా దేవునికి ఇవ్వవలసిన సమయాన్ని దేవునికి ఇస్తూ దేవుని యందు నీవు ప్రతిష్ఠించబడిన వ్యక్తివి అయితే నాలాంటి దైవజనుడు మీ యొద్దకు వచ్చి నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, ఆయన నిన్ను కాపాడుతాడు అనే వాగ్దానాన్ని నువ్వు స్వతంత్రించుకునే వ్యక్తివిగా నువ్వు ఉండాలి. ఈ రోజున మన పరిస్థితి ఏంటి? ఆశీర్వాదం నిలబట్టలేకపోతుంది. చాలామంది మమ్మల్ని ఏమంటారు తెలుసా? దేవుడు మిమ్మల్ని భలే పోషిస్తున్నాడండి,
మా పెద్ద కోళ్ళు అంటది, పెద్ద బాబు వాళ్ళ ఆవిడ అంటది, మా పెద్ద కోళ్ళు, మామయ్య గారు అసలు మిమ్మల్ని దేవుడు తెలియంత రీతిగా దేవుడు పోషిస్తున్నాడు. కళ్ళు ఎందుకమ్మా అలా నలుపుకుంటావు, పోతాయి కళ్ళు. దేవుడు మిమ్మల్ని ఎలా పోషిస్తున్నాడు? ఒకటి, దేవుని పని నమ్మకంగా చేస్తే, 100 మందితో చేసేది కాదు పని, 1000 మందితో చేసేది కాదు పని. అందరూ అదే ఆశ్చర్యపోతారు. ఆ పక్కనున్న అమ్మ ధనగారు కూడా అదే అంటున్నాను, జనాలు రారండి వాళ్ళకి, కానీ వాళ్ళు మాత్రం ఎంత సంతోషంగా ఉంటారండి. ఇది లేదంటానికి లేదు. అసలు ఎలా పోషిస్తున్నాడు అని అంటే వాళ్ళ భక్తి వాళ్ళని పోషిస్తుంది. జనాలు పోషించక్కర్లా, దేవుడే. ఒక దిక్కు మూయబడితే ఇంకో దిక్కు నుండి దేవుడు సహాయం చేస్తాడు. ఎస్తేర్ అలాగే ప్రార్థన చేసింది, ఏమని? అయ్యా, ఒక దిక్కు మూయబడితే 7 ద్వారాల నుండి సహాయం దేవుడు చేస్తాడంట. ఉపవాస ప్రార్థన, నీ భక్తి. యోబుతో అదే అంటారు, నీ భక్తి నీకేం పుట్టించాలి? ధైర్యం. ఈరోజున ధైర్యాన్ని, దేవునిలో నమ్మకంగా ఉంటాం. ఈరోజున మేము అందరికీ ఒక ఇన్స్పిరేషన్. దేవుడు ఎక్కడ కూడా మమ్మల్ని ఆకలి కొననివ్వడు. చాలామంది సంఘాల్లో, కొన్ని 100 మంది సంఘాలు ఉన్నా కూడా మాలాంటి రాజులాగా బతకాల్సినటువంటి అవసరం కూడా కొంతమందికి ఉండదు. ఆశ్చర్యపోతారు మమ్మల్ని చూసి. జనాలు ఉండరు, కారులో తిరుగుతారు, దాంట్లోకి ఆయిల్ ఎలాగా, మీకు పోషణ ఎలాగా, ఏంటి అని చెప్పేసి ఆశ్చర్యపోతారు. దేవుడే మమ్మల్ని పోషిస్తాడు. హల్లెలూయా. ఆయన మీద ఆధారపడే వాళ్ళని ఎప్పుడు కూడా ఆయన సిగ్గుపడనివ్వడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆయన మీద ఆధారపడే వాళ్ళని ఎప్పుడు, అందుకని కీర్తన గ్రంథంలో ఉంటుంది, సింహపు పిల్లలైనా, ఎక్కడుందా మాట? 34వ కీర్తన 34వ కీర్తన 10వ వాక్యం. సింహపు పిల్లలైనా, చదువుతలే 34వ కీర్తన 10వ వాక్యం, నేను చదువుతా చూడండి. సింహపు పిల్లలైన లేమిగలవై ఆకలుగొనును, యెహోవాను ఆశ్రయించు వారికి, చెప్పండి, ఏ మేలు కొదువై ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. సింహపు పిల్లలైన ఆకలి కొంటాయి కానీ యెహోవాను ఆశ్రయించు వారికి, అందుకే నన్ను ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం, ఉదయం సాయంత్రం దేవునికి ఇవ్వవలసిన సమయం, ఆయన ఆశ్రయిస్తే, ఆయన ఆరాధిస్తే, ఆయనతో కలిసి ప్రార్థిస్తే, ఆయనను స్తుతిస్తే ఏ మేలు కూడా మనకి కొదువై ఉండదు. అది ఆశీర్వాదం అంటే. 23వ కీర్తనలో దావీదు దగ్గరికి వెళ్ళి 23వ కీర్తనలో 1వ వాక్యంలోకి వెళ్ళి చదివితే, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎక్కడికి వెళ్ళి? పచ్చిక కలిగిన చోట్లకి. ఆశీర్వాదం ఎలా వస్తుంది? ఆశీర్వాదం దేవుడిని కాపరిగా కలిగి ఉండాలి. దేవుణ్ణి కాపరిగా కలిగి ఉండాలి. ఆయన ఆశీర్వాదం కావాలనుకుంటే దేవునికి దగ్గరగా ఊరకని ఆశీర్వదించడండి. ఊరకని ఆయన ఆశీర్వదించడు. ఆయన ఆశీర్వాదం కావాలంటే దేవునికి సమీపముగా. అందుకే ఒక ఆయన పాట రాశాడు, లోకానికి దూరముగా దేవునికి సమీపముగా ఆత్మీయ ఉన్నతికే. దేవునికి స్తోత్రం. లోకానికి దూరంగా, సెల్ ఫోన్కి దూరంగా, ఏమండి టీవీలకి సినిమాలకి దూరంగా, లోకస్తులకి దూరంగా, దుష్టులకి దూరంగా, దేవునికి దగ్గరగా. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆలోచన చేయండి ఒకసారి. దేవునికి దగ్గరగా ఉన్నంత వరకు, దేవునిని ఆశ్రయించి ఉన్నంత వరకు దేవుని ఆశీర్వాదము నీకు తక్కువ కాదు. ఆశీర్వదించబడిన వ్యక్తిని ఇంట్లో అడుగు పెడితే నీకు ఏది తక్కువ కాదు. లాబాను తంటాడు యాకోబు, లాబానా, నేను రాక మునుపు నీకు ఉండింది కొంచెమే,
కొంచెమే. కానీ నేను వచ్చిన తర్వాత నీకు ఆశీర్వాదం, నీ రాక ఒకరికి దీవెనగా ఉండాలి, నీవిచ్చే కానుక ఒకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి, నీవిచ్చే దశమ భాగం నీ సావుకుని కుటుంబానికి దీవెనకరంగా ఆశీర్వాదకరంగా. నేను మా వదిన దగ్గర పోతే చినిగిపోయిన కాగితాలు, ఏమండి నలిగిపోయినాయి, అన్నీ పాడైపోయినాయి, ఇన్ని కాగితాలు చూపించింది. అయ్యా కానుకలో వీళ్ళందరూ దశమ భాగాలు ఇలాంటి కానుకలు ఎత్తున్నారయ్యా వీళ్ళని. మన సభలు జరిగాయంట. మన సభలు జరిగితే ఆ సభల్లో 500 రూపాయల నోటు, దొంగ నోటు వేశారంట కానుక. మరి ఎవరు వేశారో తెలియదు. దేవునికి ఇచ్చేది ఎలాంటిది ఇవ్వాలి? స్వేచ్ఛాపూర్వకమైన కానుక. చూడండి అదే సంఖ్యాకాండంలో నువ్వేం చేయాలో తెలుసా? 6వ అధ్యాయం 10వ వాక్యం. 8వ దినమున అతడు 2 తెల్ల గువ్వలనైనను 2 పావురపు పిల్లలున్న యాజకుని యొద్దకు తేవాలంట. శ్రేష్టమైనవి దేవుని యొద్దకు తేవాలి, శ్రేష్టమైనవి ఏమని అడుగుతున్నాడు? 2 తెల్ల గువ్వలు 2 పావురపు పిల్లలు ప్రత్యక్ష గుడారము యొక్క ద్వారమునొద్దనున్న యాజకుడికి ఇవ్వాలి. శ్రేష్టమైనవి. ఈరోజు నీ కానుక ఎలా ఉంది? ఎలాగుంది? ఆ 11వ వాక్యం. అప్పుడు యాజకుడు ఒక దానితో పాప పరిహారార్థ బలిని, 2వ దానితో దహన బలిని అర్పించి, వాడు శవను ముట్టుట వలన పాపి అయినందున వాని నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసి ఆ దినమున వాని తలను పరిశుద్ధపరిచెను. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. దేవునికి ఇచ్చే ప్రతిదీ కూడా ఎలా ఉండాలో తెలుసా? శ్రేష్టమైంది, స్వేచ్ఛాపూర్వకమైనదై ఉండాలి. ఈరోజున దేవునికి ఇచ్చేటప్పుడు ఎలాంటిది ఇస్తున్నారు? ప్రథమ ఫలం, జీవ ఫలం, మొక్కుబడి, ప్రతిష్ఠిత అర్పణ. చెట్టు కాస్తే చెట్టుకు పండిన, ఇక్కడ ఈ పేటలో వాళ్ళందరూ ఏం చేస్తారు తెలుసా? మామిడికాయలు కాసిన, ఆనపకాయ కాసిన, ఫస్ట్ ములక్కాయలు కాసిన, ఏది కాసిన మందిరానికి రాకపోయినా వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? మామిడికాయలు ఫస్ట్ తెచ్చి మనకిస్తారు. చెట్టుకు వచ్చి మొదటిగా ఆ గుడ్డు పెట్టిన గుడ్డు తెచ్చి ఫస్ట్గా ఇవ్వటం నేర్చుకుంటున్నారు. ఎందుకని? మొదట దైవజనుడికి ఇస్తే, దేవునికి ఇస్తే, సేవకులకి ఇస్తే వాళ్ళు మన కొరకు ప్రార్థన చేస్తారు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. నువ్వు ఇచ్చే ప్రతిది కూడా ఒకటి మీకు ఆలోచన చెప్తాను చూడండి. మనం ఒక ఆసామి దగ్గర 10,000 రూపాయలు తీసుకున్నాం. అమ్మా, ఇప్పుడు నేను ప్రియాంక దగ్గర 10,000 తీసుకున్నాను అనుకోండి. 10,000 తీసుకున్నాను. నెలకి 1,000 రూపాయలు వడ్డీ. నెల వడ్డీ కడతానని చెప్పి ఆమె దగ్గర నేను 10,000 తీసుకున్నాను. 10,000 అలాగే ఉన్నా నెల ఏం కట్టాలి? అమ్మా చెప్పండి. వడ్డీ కట్టాలి. ఒక నెల కట్టలేదు, 2వ నెల కట్టలేదు, 3వ నెల కట్టలేదు. ఇప్పుడు ఈ 2 నెలలు వదిలేసి 3వ నెలది కడతాడు, ఊరుకుంటాడా? అమ్మా కొంచెం గట్టిగా ఏమంటాడు? గట్టిగా చెప్పండి. ఏమంటాడు? 3వ నెలది ఎత్తున్నావు, మొదటి నెలది, 2వ నెలది నీ బాబు కడతాడా అని అడుగుతాడు. ఈ రోజున నీవు కూడా దేవుని మందిరానికి వస్తున్నావు. సంవత్సరానికి ఎన్ని నెలలు? 12 నెలలు. నీ ఆదాయం ఎంత? అది నీకు తెలుసు. దేవునికి ఎంత ఇస్తున్నావు నీకు తెలుసు. ప్రతి బళ్ళారాధనకి నువ్వు ఇచ్చే కానుక కానీ, దశమ భాగం కానీ, ఏదన్నా కానుక విషయం కానీ, దశమ భాగం విషయం కానీ నువ్వు నెల ఆపావనుకో, దానితో తిరిగి 4 అంతలు చెల్లించాలంట. పోయిన నెల నువ్వు అంత ముందుకు నెల నువ్వు దశమ భాగం ఇవ్వాల, పోయిన నెల ఇవ్వాల, ఈ నెల ఇస్తున్నావు. అంటే ఈ నెల ఇస్తున్నావు, పోయిన నెలది ఎవరిస్తారు? అంత ముందు నెలది ఎవరిస్తారు? అంటే ఆశీర్వాదాలు ఎలా పోతున్నాయో ఆలోచించేయండి. దేవుడు అంటాడు, నెల ఇచ్చి నన్ను శోధించమంటున్నాడు. అంటే మీ కానుకలు, మీ దశమ భాగాలు నేను అడగట్లా. నేనైనా ఇవ్వాలి, మీరైనా ఇవ్వాలి. మీరు 10 ఇస్తే మేము 20 ఇవ్వాలి.
మాకు మీకు తేడా అది. మీరు 10 ఇస్తారో 5 ఇస్తారో నాకు తెలియదు, కానీ మేము మాత్రం మా వంతు వేరు. మేము ఎంత అనుకుంటే అంత. మొన్న నాకు పోయిన నెల 1వ తారీఖు ఇంచుమించుకో 10,000 రూపాయలు ఖర్చు అయిపోయినాయి. ఎందుకనంటే నాకు ఆరోగ్యం బాగోలేదు. హాస్పిటల్ చూస్తే 50,000 రూపాయలు ఖర్చు అయ్యాయి. ఒక 10 మంది సేవకులు వచ్చి నా కొరకు ప్రార్థన చేస్తా, వీడియో కూడా పెట్టాను నేను ఫేస్బుక్లో. ఆ రోజు సెలైన్ పెట్టుకుని ఇంజక్షన్లు చేయించుకొని వచ్చి ఆ రోజు ఆ మందిరంలో ప్రార్థన చేయించుకున్నాను. ఆ సేవకుల ప్రార్థన వాళ్ళందరికీ భోజనాలు పెట్టి మనిషికి 500,000 రూపాయలు అలా కానుకిచ్చి పంపించాను. ఎందుకనంటే మనం ఇస్తే దేవుడు మనల్ని ఆశీర్వదించడం ప్రారంభిస్తాడు. ఆశీర్వాదం అనేది ఎలా వస్తుందో తెలుసా? ఆశీర్వాదం అనేది ఎలా వస్తుందో తెలుసా? దేవునికి ఇవ్వవలసిన రీతులు మనం ఇస్తే. ఒక నెల ఇచ్చి ఒక నెల ఆపేసావనుకో, ఓహో నెల వరకేనా నీది ఆదాయము అని. నీ ఆదాయాన్ని బట్టి దేవునికి ఇవ్వాలి. నీ ఆదాయాన్ని బట్టి దేవునికి ఇవ్వాలి. వాళ్ళు ఏమర్పించారంట? శ్రేష్టమైనవి 2 తెల్ల గువ్వలు 2 పావురపు పిల్లలు యాజకునికి ఇచ్చారంట. ఈ రోజున దేవుడు మీ అర్పణ కూడా, దేవునికి ఇచ్చే అర్పణ కూడా ఎలా ఉండాలో తెలుసా? శ్రేష్టమైనది అయి ఉండాలి. నేను సావుకులకి ఇచ్చేటప్పుడు ప్రతి నోటు కూడా ఎలా ఉంటుందో తెలుసా? కొత్తగా ఉంటుంది నోటు. నేను మార్చల్లా తెప్పిస్తాను. సావుకులకి ఇచ్చేది మనం ఎలా పడితే అలా ఉండకూడదు. మన లిల్లీ కూడా అంత 50 రూపాయల కాగితం చినిగిపోయి తెచ్చిచ్చింది. 150 రూపాయలు చినిగిపోయింది ఆ కాగితం. దేవునికి ఇచ్చేటప్పుడు శ్రేష్టమైందే ఇవ్వాలి. గవర్నమెంట్ వాళ్ళు నీకు కావాల్సినవి తెచ్చి నీ ఇంటికి ఇస్తున్నారు. దేవుడి ద్వారా దేవుడు నిన్ను పోషిస్తున్నాను. దేవునికి ఇచ్చే విషయంలో ఎలాగున్నావు? ఒక నెల ఇస్తున్నావు, ఒక నెల ఆగిపోతున్నావు. నీ ఇచ్చే అర్పణ నెలను బట్టి కాదు, నీవిచ్చే. అందుకే ఒక ఆయన పాట రాశాడేమని ఉండాలి, ఇచ్చేదాన్ని బట్టి, నీ అర్పణను బట్టి. దేవునికి స్తోత్రం చేసుకుందాం. తలలో వంచండి. ప్రార్థన చేసుకుందాం. తలలో వంచండి. పరిశుద్ధుడా, ప్రేమ స్వరూపి, నీ పరిశుద్ధ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఈ నెలలో దేవా మీరు మాకు ఇచ్చిన గొప్ప ఆలోచన బట్టి, నీ ఆశీర్వాదాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయనా. నీ బిడ్డలను ఆశీర్వదించండి, దీవించండి. జరుగుతున్న ప్రభు బలని మీరు మహిమకరంగా జరిగించి మహిమ పొందమని, వచ్చిన బిడ్డలు దీవించమని యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.